అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఎడమ చేతితో ప్రసాదాన్ని తినకూడదా, కుడి చేతితోనే ఎందుకు తినాలి అనే దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది ఎడమ చెయ్యిని అపరిశుభ్రమైనదిగా భావించాలా లేక అది మూఢనమ్మకమా అని అడుగుతుంటారు. దీని గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మనం పాటిస్తూ ఉంటాము. పూర్వీకులు పాటించే పద్ధతులను కూడా మనం పాటిస్తూ ఉంటాము. అలా పాటించడం వలన ఎలాంటి ఆటంకాలు లేకోకుండా సంతోషంగా ఉండవచ్చు అని కూడా నమ్ముతారు. పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా చాలానే పాటిస్తూ వచ్చాము. వాటిలో ఒకటి కుడి చేతితో ప్రసాదాన్ని తినడం. గుడికి వెళ్ళినా లేదంటే ఎవరైనా ఇంటికి ప్రసాదాన్ని తీసుకువచ్చినా కూడా కుడి చేతితోనే తింటాము. ఎడమ చేతితో ప్రసాదాన్ని స్వీకరించము. అయితే ఎడమ చేతితో ప్రసాదాన్ని తినకూడదా, కుడి చేతితోనే ఎందుకు తినాలి, దాని వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఎడమ చేయిని అపరిశుభ్రమైనదిగా భావిస్తూ ఉంటారు. పండితులు చెబుతున్న దాని ప్రకారం కుడి చెయ్యి మంగళకరమైన శక్తి, సూర్యుడికి చిహ్నం. ఎడమ చెయ్యి దాచిన శక్తి, చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకని ప్రసాదాన్ని తీసుకోవడంతో పాటుగా శుభకార్యాలు ఏమైనా చేయడానికి కూడా కుడి చేయిని ఉపయోగిస్తాము. భగవంతుడికి హారతి ఇచ్చినా, నైవేద్యాన్ని పెట్టినా, ఎవరికైనా ఏమైనా దానం చేసినా కుడి చేయిని ఉపయోగిస్తాము. ఇలా చేయడం వలన భగవంతుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉంటాము. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయనే నమ్మకం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం కొన్ని పనులకు మాత్రమే ఎడమ చేయిని ఉపయోగిస్తాము. అవి అపవిత్రమైనవిగా పరిగణించబడదు. కానీ ఎడమ చేతితో ఏదైనా మతపరమైన పనులు చేయడం అశుభం అని అంటారు. ఇతరులు చెబుతున్న దాని ప్రకారం ప్రసాదాన్ని కుడి చేత్తోనే తీసుకోవాలి. చేతులు కడుక్కొని శుభ్రమైన చేతులతో స్వీకరించాలి. ఎడమ చేయిపై కుడి చేయి పెట్టి ప్రసాదాన్ని స్వీకరించి ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తినాలి. ఇలా చేయడం వలన సంతృప్తి కలుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. ఈ సూచనలను మీరు పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అని అభిప్రాయం. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.